కుటుంబం అంతా కలిసి ఏం చేయాలంటే దేవుని పనులు చెయ్యాలి. ఏం పనులు చేయాలమ్మా? దేవుని పనులు చేయాలి. పెళ్లి పనులు చేస్తాం. మా వాళ్ళు రమ్మన్నారు, 2 రోజులు ముందుగానే రమ్మన్నారు, ఒక వారం రోజులు ముందుగా రమ్మన్నారు. ఎందుకు? గిన్నెలు చెంబులు తపడాలు కడగడానిక? వెళ్ళిపోతాం అంటాం. వెళ్దామా? ఎవరైనా బంధువులు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక వారం ముందు వెళ్ళిపోతారు అంతే. కుటుంబం అంతా కలిసి ఏం చేస్తారంటే వెళ్ళొద్దాను కదా, వెళ్ళాలి, తప్పేం కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే లోకంలో ఉంటున్న పనులు చేయడానికి ముందు వెళ్ళిపోతూ ఉంటాం, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాం, వంట పనులు చేసుకుంటూ ఉంటాం. లేకపోతే బయట ఊర్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే కుటుంబం పని వెళ్ళిపోయి అక్కడ పనులు చేస్తూ ఉంటాం, కానీ దేవుని పని మాత్రం చెయ్యం. కుటుంబం అంతా కలిసి దేవుని పని చేయాలి. అలా చేసిన నాడు ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని మంచిగా దీవిస్తాడు. రక్షణ భాగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తాడమ్మా, క్షేమాన్ని ఇస్తాడు. అయ్యో నా పిల్లలు నా కోసం ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. భర్తగా నువ్వు, భార్యగా నువ్వు, బిడ్డలుగా మీరందరూ కలిసి దేవుని పని చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆ కుటుంబం మీద కనుదృష్టి ఉంచి కృపాక్షేమాన్ని తోడుగా ఉంచి కాపాడతాడమ్మా, కాపాడతాడు. ఆయన నన్ను కాపాడతలేదు, నన్ను చూస్తలేదు అని అంటే తప్పెవరిదే? నువ్వు నీదే. ఎందుకంటే ఏం చేస్తలేదు? కుటుంబంతో కలిసి నువ్వేం చేయటం లేదు. కొన్నిసార్లు బాధ ఏంటి తెలుసమ్మా? బాధ ఏంటి తెలుసా? మన సంఘంలో ఉన్న బాధ ఏంటి తెలుసా? నాకు బాధ, మీకు మంచిగా అనిపించవచ్చు. ఎక్కడన్నా కూటం జరుగుతుంది అనుకోండి, గృహకూటం జరుగుతుంది అనుకోండి, ఒకళ్ళే వస్తారు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? బాబు ఉంటారు. ఒకడే రావటం అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళు వచ్చారు కదా మా ఇంటి నుంచి, బయట ఫంక్షన్ జరుగుతుంది, ఒక్కడో వెళ్ళు, బాగుంటుంది. అలా భోజనం పెట్టలేరు వాళ్ళు, అలాగే ఒక్కడే పో నువ్వు. ఆ ప్రార్థన దగ్గర ఆ ఉపాయం పనిచేయదు. ప్రార్థన నువ్వేం చేయాలి? అందరూ వెళ్ళిపోవాలి. లాక్కేసే, గడేసే, గొళ్ళెం పెట్టే, తన వేసే, అందరూ వెళ్ళిపోవాలి. దేవుని పనికి అందరూ వెళ్ళిపోవాలి. ఏదైనా జరగడం జరిగిందనుకోండి, ఇల్లు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతామా, లేకపోతే మీరు ఎలాంటి వస్తానని చెప్పేసి అంటారా? అందరూ వెళ్ళిపోతారు అంతే. ఇల్లు ఏమైపోయిందో, వాకలు ఏమైపోయిందో, ముందు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. అంత అర్జెంట్ పని, అది అర్జెంట్ పని అమ్మా. అంటే కుటుంబం అంతా కలిసి ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. ఇదిగో ఒక కుటుంబం ఉంది, దేవుని పని చేసి రక్షింపబడ్డారు. ఆ కుటుంబమే నోవహు కుటుంబం. ఏ కుటుంబం? పాట కూడా ఉంది కదా మనకి, నోవహు కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబం నీటిలో మునిగిపోయింది. జంతువులు వెళ్ళిపోయాయి, పక్షులు చేరిపోయాయి, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎవరైతే దేవుని మాట విని పళ్ళు క్లీచుకుని ఉన్నారో వాళ్ళందరూ ఏమైపోయాయి? మునిగిపోయారట. చూడండి, ఎన్ని సంవత్సరాలమ్మ వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు? వాళ్ళు 100 సంవత్సరములు వాళ్ళు దేవుని పనిలో ఉన్నారట. ఎవరి పనిలో? దేవుని పనిలో. ఆ వాడ కట్టే పనులు, సువార్త చెప్పే పనులు. ప్రళయం రాబోతుంటే ప్రళయం వస్తుందని చెప్పాక 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటి? అలాగే ఉంటాయి డైలాగులు. ఇది 20 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ప్రళయం రావట్లేదేంటి? మబ్బు వచ్చేసింది, రావట్లేదేంటి వర్షం? హేళకోళం. ఏంటి 50 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటి వర్షాలు? ఏంటి ఇంకా వరదలు రావటం లేదేంటి? నువ్వు మారతావని, మనసు మార్చుకుంటావని, దేవుళ్ళు బలపడతావని, నువ్వు కూడా ఆ వాళ్ళలోకి చేరతావని అని ఇప్పుడు ఓపుకుతో ఆయన ఆలస్యం చేస్తూ ఉంటుంటే ఏం చేస్తా? నువ్వు చెప్పి 10 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదు. నువ్వు చెప్పి 8 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రాలేదు. నువ్వు చెప్పి 9 సంవత్సరాలు అయిపోతుంది అయ్యా, ఇంకా 1 సంవత్సరమే ఉంది, ఇంకెప్పుడు వస్తుంది? జలపాలయ్యా వస్తుందని చెప్పావు కదా. మొదలయ్యింది, 1వ రోజు మొదలైంది వర్షం. ఇది తగ్గిపోతుంది, సాయంత్రం తగ్గిపోతులే. 2వ రోజు తగ్గిపోతే 1 వారం 2 రోజులు ఉంటుంది అంతే. వారం అయిపోయింది, తగ్గుతుందిలే. తుఫాను. ఏంటది? తుఫాను. అంతే. వర్షాలు ఒక 15 రోజులు కూర్చోడికి అంత అతలాకుతలం అయిపోతానే కదా. మన వర్షాలు కూర్చోడికి మొత్తం అంతా ఏమైపోయింది? కలకంపలకం అయిపోయింది అంతా, అనే కదా. గేట్లు ఏమి లేవు, ప్రాజెక్టులు గిజెట్లు ఏమి, మొత్తం అంతా ఏకమైపోతాయి అంతే.
కొండలను కరిగిపోతాయి. కొండలు కరిగాయి కదా, అక్కడ కొండలు ఏమైపోయారు, కొండ కరిగి వర్షానికి కొండలు కరిగి బండలు కరిగిపోయి ఆ బండలు ఏమైపోయినాయంటే మనుషులను గుద్దుకుని, అవునా కదా, దేహాలన్నీ ఏమైపోయి చెట్లు పోయి చిత్రం అయిపోయాయి. అంతే, కాళ్ళు లేదు, చేయలేదు, తలకాయలు కొంతమందికి. ఎంత వేగంతో వచ్చి గుద్దాయి అనుకున్నారు రాళ్ళు, చెప్పండి. ఆ బురద వచ్చి ఇప్పుడు ఎవరైనా నరికేశారా అంటే అనుకోవచ్చు. ఆ కొండ చర్యలు విరిగి పడి వాళ్ళ తలకాయలు, కొంతమంది తలకాయలు లేవు, కొంతమంది చేతులు లేవు, కొంత కాళ్ళు లేవు, తెలుసా? అంత భయంకర మారిపోయారు. అనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారంటే ఇంకా రావట్లేదంటే, ఇంకా రావట్లేదంటే 15 రోజులు 20 రోజులు అయిపోయింది. 40 రోజులకి మొత్తం అంతా ఏమైపోయింది చెప్పండి, మొత్తం అంతా మునిగిపోయి కొట్టుకుపోతుంటే చెప్పాడు కదా, ఎవరు, నోవహు చెప్పాడు, షేము చెప్పాడు, హాము చెప్పాడు, యాపెతు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. మనమే ఏంలే, వాళ్ళు చూడు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇదిగో నోవాహుడిగో అతని భార్య ఆమెదిగో, ఇదిగో చిన్న కోళ్ళు, ఇదిగో రెండో కోళ్ళు, ఇదిగో మూడో కోళ్ళు, అదిగో వీళ్ళు ఏమైపోయారు, ఇంతకే వాళ్ళకి మంచి కొట్టుకుపోతున్నారు. అంటే దేవుని పనిలో ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారు, అది గుర్తుంచుకోండి. దేవుని పని చేసే కుటుంబం ఏ కుటుంబంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు, గుర్తెట్టుకోండి మాట. ఒకడు చేయడం కాదు, ఇద్దరు చేయడం కాదు, ఎంతమంది అయితే నీ కుటుంబంలో ఉన్నారో అంతమంది దేవుని పనుల్లో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం అంతా కూడా ఏమైపోతుందంటే రక్షింపబడతారు అనడానికి గురితే నోవహు కుటుంబం యొక్క చరిత్ర. అర్థమవుతుందా లేదా? కలిసి ఏం చేయాలి, భోజనం చేయాలి, కలిసి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, కలిసి ఏం చేయాలి, దేవుని పని చేయాలి. మా కుటుంబం అంతా వచ్చేస్తుందండి, పేరు రాసుకోండి, ఎక్కడికే, సువార్తకి, ఎక్కడికే, మీటింగ్కి, అంతేనా? అందరు వచ్చేస్తారండి, అందరూ వచ్చేయాలి. దేవుని పని అంటే ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. పక్కింటికి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఉల్లిపాయల కోతకి వెళ్ళిపోతాం, టెంట్లు వేసేస్తాకి వెళ్ళిపోతాం, అవునా కదా, అంటే గిళ్ళు తెచ్చేస్తాకే వెళ్ళిపోతాం. వెళ్ళాలి, చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ దేవుని పని కూడా అలాగే చేయాలి, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, అంతకంటే గొప్పగా హెల్ప్ చేయాలి. చేస్తున్నారు అలాగా? ఎవరైనా చేస్తున్నారా? యూత్ వాళ్ళు దేవుని పని చేయడం లేదు, దేవునికి పని చేయడం లేదు. మనకు ఆలోచన చేసుకోండి, కుటుంబం అంతా కలిసి దేవుని పని చేస్తే నోవహు కుటుంబంలో ఆ కుటుంబం ఏమైపోతుంది, రక్షింపబడుతుంది. శబక్క ఏం చేస్తుంది, అందరూ చేయాలి. ఈరోజు మా ఊరు రాడండి, శివ రాడండి అనకూడదు, అర్థమైందా? అందరూ చేయాలి. అది మీకే క్షేమం, అది మీకే లాభం. పాస్టర్ గారికి ఏమన్నా లాభమా? పాస్టర్ గారికి ఏం లాభం నేనా? నాకే నష్టం, ఇంకా జోబికి కనబడుతుంది. కానీ రావాలని ఎందుకు కోరుకుంటున్నాను? మీకు క్షేమం కావాలి, మీకు లాభం కావాలి, మీకు పరలోకం చేరుకోవాలి, మీ కుటుంబానికి ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగో ఆశీర్వదింపబడును. 4వ